Good. Managing Trustee, NTR Trust, Srimati Nara Bhuvneshwari Garu, CEO, NTR Trust, Sri Rajendra Kumar Garu, Whole-time Director, Heritage Foods, Sri M. Samsara Garu, Principal, Sri H.J. Reddy Garu, Academic Dean, M.V. Ramarao Garu, Secretary, Correspondent, NTR Educational Institutions, Dr. P. Venkateswara Garu, NTR Trust, COO, Gopi Garu, faculty members, పేరెంట్స్, అందరికంటే చాలా చైర్ఫుల్గా చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి మై డియర్ స్టూడెంట్స్, అందరికీ మరొక్కసారి నమస్కారం, అభినందనలు, శుభాభినందనలు. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు, నేను మాత్రం తెలుగు గడ్డ మీద తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడుండే స్టూడెంట్స్కి, అధ్యాపకులకి, విద్యార్థులకు, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు కూడా. దేనికోసం అంటే ఈ గండిపేటకు వస్తే నాకు చాలా గుర్తులు జ్ఞాపకం వస్తాయి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఈ గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం, పార్టీ హెడ్ క్వార్టర్స్. ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్లో పనిచేసిన తర్వాత నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పనిచేసి, ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ, స్టూడెంట్స్కి అందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పాలసీ మేకర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, భావితరాల కోసం నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశాం. ఇక్కడ చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం. ఇప్పుడు మీరు చదువుకునే ఈ క్లాస్ రూమ్లన్నీ ఆ రోజు రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు ఇవన్నీ. అలాంటి ప్రదేశంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 1997 ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారిగా 2005 జూన్ 23 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం. ఒక్కోసారి అవసరం, ముందు ట్రస్ట్ పెట్టాం. ఆ ట్రస్ట్ తర్వాత 2005లో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల, ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు, కొంతమంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు. అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే, తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే, ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి, వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి లొకేషన్లో ఈరోజు 10 ఎకరాలు, 2,13,361 చదరపు అడుగుల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లను నిర్మించుకున్నాం.
ఆ రోజు ఒక చిన్న మొక్క ఈరోజు మహావృక్షమైంది. 20 సంవత్సరాలు నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మిసెస్ భువనేశ్వర్ గారిని అభినందించాలి. ఎందుకంటే నేను చేసింది ఒక ఎత్తు. ఆ తర్వాత ఆవిడ మేనేజింగ్ ట్రస్టీ అయిన తర్వాత నేను స్కూల్ పెడితే జూనియర్ కాలేజ్ పెట్టారు, తర్వాత డిగ్రీ కాలేజ్ పెట్టారు. నేను మళ్ళీ ఎప్పుడు పెద్దగా వచ్చేవాడిని కాదు. దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత శ్రీమతి భువనేశ్వరిది అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే మీ ప్రిన్సిపల్ గారు, అదే మరిగా ఇంకొక పక్కన రామారావు గారు చాలా విషయాలు చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఇక్కడ ఉండే 4 మంది పాస్ అయ్యారు. 3 జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. దేశంలో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐఎం కానీ, IIIT కానీ, NIT కానీ, IITలో కానీ మొత్తం మీరు చూస్తే 29 మందికి సీట్లు వచ్చాయి. ఈ సీట్లు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా తయారైంది చూస్తే గండికోటలో 6 నుంచి 10 వరకు 581 మంది ఉన్నారు. ఇంకొక పక్క జూనియర్ కాలేజ్ 690 మంది ఉన్నారు. చల్లపల్లి అక్కడ 370 మంది ఉన్నారు. మొత్తం కలిసి 1641 మంది పిల్లలు ఈరోజు ఉన్నారంటే దానికి కారణం శ్రీమతి భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ప్రారంభించింది 131 మందితో. ఆ రోజు ప్రారంభించింది ఒక అవసరం కోసరం. ఈరోజు ఆ అవసరం ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారైంది. ఇప్పుడే మీరు చూశారు, నేను టెక్నాలజీ ఐటీ ఎప్పుడో ప్రారంభించాను. ఐటెక్ సిటీతో ప్రారంభమైంది. 3 విషయాలు పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంత మునిపే సాంబశివరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. భువనేశ్వర్ గారు చాలా వారి యొక్క అనుభవంతో వారు విజన్ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 95లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఐటీని ప్రారంభించాం. ఒక ఐటెక్ సిటీతో ప్రారంభమైంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీతో ప్రారంభమై 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఆ రోజు చదువుకోవాలంటే కాలేజీలు లేని ప్లేస్ నుంచి చదువుకోవాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ప్రపంచంలో ఎవరు చదువుకోవాలన్నా హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చిందంటే అది ఆ రోజు చూపించిన చొరవ. ఇంకో పక్క ఇప్పుడే మన వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు. ఇవన్నీ చూసినప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తాయి. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, రాజకీయాల్లో ఉండే మేము నీతి నిజాయితీగా ఉండాలి. గౌరవప్రదంగా ఉండాలంటే కుటుంబానికి కూడా వ్యాపారం ద్వారా కానీ వ్యవసాయం ద్వారా కానీ ఆదాయం రావాలి తప్ప రాజకీయాలపైన ఆధారపడకూడదని ఆ రోజు హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం. 93లో పెట్టాం. 93లో ఫస్ట్ టైం హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం. 95లో నేను సీఎం అయ్యా. 2005లో స్కూల్ పెట్టాం. 97లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టాం. కానీ నేను 2 ఏళ్ళలోనే, ఆ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు ఒక విజన్ ఉండాలి. నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది, ఏం కావాలి అని. చాలామంది ఐఏఎస్ చేయమన్నారు. నేను ఐఏఎస్ అంటే బాగా చదవాలి, నేను చదవడం లేదు కాబట్టి నాకు నచ్చిన పని చేయాలని నేను కాలేజీలో ఉండగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొని మొట్టమొదటిగా కాలేజీ యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి చరిత్ర అంతా కూడా
మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నామనే దానికంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది చాలా ముఖ్యం, ఏం చేశావనేది చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక్కడే భువనేశ్వర్ గారిని చూస్తే మీకు స్ఫూర్తినివ్వాలని ఆవిడ విషయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా. ఆవిడ ఒక హౌస్ వైఫ్. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను, తర్వాత బిజినెస్కి వచ్చాను. నేను 2 ఏళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి, 10-11 సంవత్సరాలు. అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని. నేను పోలేను, నాకు అనుభవం లేదు, నేను పోనని చెప్పి కొంత అయిష్టంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత హెరిటేజ్కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని, ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు. అంటే ఓసారి పట్టుదల ఎట్లొస్తుందనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రం. ఇప్పుడు నేను పేపర్లో చూసి చెప్తున్నా, ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసం ఇస్తూ ఉంది. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా, ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది. ఆ రోజు నేను హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించాను. ఈరోజు మళ్ళీ డేటా సెంటర్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకో పక్కన క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్స్, గ్రీన్ ఎనర్జీ, లేకపోతే సెమీ కండక్టర్. ఇప్పుడే ఇక్కడ చదువుకున్న అబ్బాయి కూడా సెమీ కండక్టర్ వెళ్ళే పరిస్థితికి వచ్చాడు. సెమీ కండక్టర్, డ్రోన్ టెక్నాలజీస్, ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ. ప్రపంచంలో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నిటికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్ళాను. నేనైతే అవన్నీ ప్రజల కోసం చేస్తున్నాను, కానీ భువనేశ్వర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా సింపుల్గా పేపర్లు లేకుండా ట్యాప్ తీసుకొచ్చి కావలసిన పాయింట్లు తీసుకొని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆవిడని చూశాను, వాళ్ళ నాన్న మారిగా పట్టుదల ఉంది, మొండితనం కూడా ఉంది. చాలా ఏదైనా పట్టుకుంటే చాలా గట్టిగా చేస్తారు. నేను చూశాను ఆవిడని ఒక భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటేజ్ ఎండీగా చాలా విజయాలు చూశాను. నేను గర్వపడుతున్నా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి పరిమితం అవుతాం. నేను ముఖ్యమంత్రికే పరిమితం అవుతాను, లేకపోతే అట్ బెస్ట్ పార్టీ అధ్యక్షుడిగా, మంచి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను. మిగిలిన అన్ని విషయాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆవిడ ఎక్కడా లోటు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దాని పర్యవసానమే మీరు చూస్తే ఇటీవల లండన్లో 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్ 2 వచ్చాయి. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు, ప్రజాసేవ, సామాజిక ప్రభావ రంగాల్లో ఆమె చేస్తున్న కృషికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ IOD ప్రదానం చేశారు. 2 హెరిటేజ్ ఫుడ్ సంస్థకు కార్పొరేట్ గవర్నెన్స్లో ఇచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ 2025. ఈ 2 అవార్డులు కూడా, ఒకటి పర్సనల్గా, 2 వైస్ చైర్పర్సన్ MD హెరిటేజ్ ఫుడ్స్ కింద 2 వచ్చాయి. ఇలాంటి సమర్థవంతమైన వ్యక్తి ఆలోచించినప్పుడు ఆవిడలో నేను ఎప్పుడూ చూస్తాను.
ఎప్పుడూ డిస్సాటిస్ఫాక్షన్, ఏదో చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలని ఆలోచన ఆవిడకి ఎప్పుడూ ఉంది. నాతో కూడా చాలాసార్లు డిస్కస్ చేశారు. ఎడ్యుకేషన్ని ఒక వర్టికల్గా, దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్టికల్గా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ ఎడ్యుకేషన్ తయారు చేసే బాధ్యత భువనేశ్వర్ గారు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ స్కూల్లో ఇప్పటికే చాలా 11 బ్యాచెస్ అయిన ఎస్ఎస్సి, సిబిఎస్ఈ 8 బ్యాచెస్ పూర్తి చేశారు. గండిపేట, కొన్ని రోజులు వరంగల్, చెల్లపల్లి కలిసి 2823 మంది చదివారు. గండిపేట నుంచే 2124 మంది చదివారు. ఇంకొక పక్కన 2015లో జూనియర్ కాలేజ్, ఇప్పటి వరకు 9 బ్యాచ్లు వచ్చాయి. 2016-17లో డిగ్రీ కాలేజ్ స్థాపించారు, 7 బ్యాచ్లు వచ్చాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇంజనీరింగ్, మెడిసిన్, వెటనరీ కోర్సులకి, లా సెట్కి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదివి శిక్షణ పొందిన 100 మందికి పైగా విద్యార్థులు నల్సార్, ఎన్ఎల్యు ఈ రెంటిల్లో చదువుతున్నారంటే నేను గర్వపడుతున్నా. నేషనల్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఒక రోజున సగం మంది లాయర్లు ఇక్కడ చదువుకున్న వాళ్ళే తయారయ్యే పరిస్థితికి వస్తున్నారు. జడ్జెస్ కూడా ఇక్కడి నుంచి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. దానికి గర్వపడుతున్నాను. ఎక్సెల్ సివిల్ అకాడమీ కూడా పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది, ఎన్టీ రామారావు గారు సమాజంలో సమానత్వం కోసం, విద్య, సామాజిక న్యాయం ఇవన్నిటి కోసం పోరాడిన వ్యక్తి. అందుకే నేను ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా ఒక పక్క రాజకీయం చేస్తున్నాం, ఇంకొక పక్క మీరు చూస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ట్రస్ట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పించిన దాఖలాలు లేవు. అలాంటి పిల్లలకు చదువు చెప్పించిన ఏకైక పార్టీ, ఏకైక వ్యవస్థ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, సేవాభావంతో అనేక రకమైన ఆరోగ్య సేవలు, 4 బ్లడ్ సెంటర్స్ పెట్టి 5 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి 10 లక్షల మందికి రక్తదానం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేశారు. భువనేశ్వర్ గారు ఆధ్వర్యంలో చేశారు. ఇంకో పక్క తలసేమియా బాధితులకు, చిన్నారులకి 273 మందికి ఉచిత రక్త మార్పిడి చేయడమే కాకుండా దీనికోసం ఒక ర్యాలీ కూడా పెట్టి సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. సంజీవిని క్లినిక్ ద్వారా 22 లక్షల మందికి 23 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి క్యాంపులు పెట్టి ఆరోగ్య సేవలు అందించారు. న్యూట్రిఫుల్ యాప్తో 7 లక్షల మంది ఆరోగ్యానికి, ప్రివెంటివ్ హెల్త్ కోసం కృషి చేశారు. కోవిడ్ సమయంలో 3 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశారు. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ప్రకృతి విపత్తుల్లో 22 లక్షల మందికి సాయం చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా 4,80,000 మందికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. నిన్ననే ఒక వారం కిందం రంపచోడవరం వెళ్ళి ఒక మారుమూల ప్రాంతంలో 1,600 మంది గిరిజనులకు వైద్య సేవలు అందించి వచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది సేవ చేయాలనే పేరు పెట్టుకుంటాం, కానీ నేరుగా స్వయంగా వెళ్ళి పేదవాళ్లతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అరుదైన అనుభవం. దానికి చిహ్నం భువనేశ్వర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాలి. ఇప్పుడే సాంబశివరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఒకప్పుడు నేను ఇంటికి కరెంట్ వచ్చేది కాదు, ఆ రోజులు చూశాను. తర్వాత కరెంటు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొత్తగా కరెంటు వచ్చింది, ఆ రోజులు కూడా చూశాను. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత
అరాకొరా కరెంట్ వచ్చేది. నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేకుండా ప్రతిపక్ష సభ్యులు ప్రతిరోజు గొడవ, పంటలు ఎండిపోతున్నాయని అసెంబ్లీ స్తంభింపజేసేవాళ్ళు. అలాంటి సందర్భాల్లో ఒకరోజైతే నేను అసెంబ్లీ అర్ధాంతంగా వాయిదా వేసి పొలం చూసి మళ్ళీ వచ్చిన రోజులు కూడా. ఆ రోజు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి విద్యుత్ శక్తి కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈరోజు మీరు చూస్తే మన ఇంటి పైన కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ వచ్చింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎక్కడికో పోవక్కర్లేదు, ఇక్కడనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీకు కావలసిన కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఆ రోజు ఈ విధంగా కంప్యూటర్స్ కానీ నెట్వర్కింగ్ ఉండేది కాదు. ఇదే ఆఫీసులో మాకు రాష్ట్రం అంతా కూడా తపాలాలో లెటర్స్ వచ్చేటి పర్ఫార్మెన్స్ అంతా. ఈ మూల ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్లో పెద్ద కంప్యూటర్ పెట్టాం. మా నాయకుడు ఒక రూమ్లో కూర్చునేవాడు, నేను ఒక రూమ్లో కూర్చునేవాడిని. మాకు ఏసీ ఉండేది కాదు, కంప్యూటర్కి మాత్రం ఏసీ లేకపోతే పనిచేయదు, దానికి కంప్యూటర్ పెట్టేవాళ్ళం. అక్కడి నుంచి అప్పట్లోనే 84, 85లో 6 లక్షల మంది బయోడేటా ఎంటర్ చేసి నెల నెల పోస్ట్ ద్వారా సమాచారం తెప్పించి అవన్నీ అప్డేట్ చేసి అక్కడి నుంచి మేమంతా కూడా పదవులు ఇవ్వడంలో మెరిట్ కోసం ఇచ్చేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే మిడ్-90s 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నేను ఫస్ట్ మూవర్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం. ఆ రోజు సెల్ ఫోన్లు ఉండేటివి కాదు. నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతున్న నెగతాళి చేసేవాళ్ళు. ఆ రోజు పట్టుబట్టి డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. ఈరోజు టెక్నాలజీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసే పరిస్థితికి వచ్చింది. ఒక్క నిర్ణయం, ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించాం. అక్కడి నుంచి అనేక నిర్ణయాలు చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో వందల సంవత్సరాలు కాలేదు, 25 సంవత్సరాలు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రంగా తయారైంది. ఇంకొక పక్క ఆ రోజు నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు, కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళు 35% ఉన్నారు. ఏ దేశానికి వెళ్ళినా అక్కడికి ఉండే వాళ్ళకంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఎవరంటే దానికి తెలుగువారు కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకు ఈ విషయం పిల్లలకు చెప్తున్నానంటే, నిన్న కూడా ఒక మాట చెప్పాను. భారతదేశానికి 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారింది. 2, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకొని మాస్టరైజ్ చేశాం. 3, యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం. 4, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండే దేశం భారతదేశం. ఈ 4 మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని మంచి విలువలు ఉండే దేశం ఏదీ లేదు. ఈరోజు మీరు ఇక్కడ చూశారు బ్యూటిఫుల్గా. ఒకప్పుడు మేము ఏదైనా యాన్యువల్ డే పెట్టాలంటే ఒక డయాస్ వేసి ఆ డయాస్ మీద ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నడిపేవాళ్ళం. ఈరోజు షో టైం, మన పిల్లలే బ్యూటిఫుల్గా కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తే వీళ్ళు మన పిల్లల అనే విధంగా షో టైం వీళ్ళు కలిసి క్వాలిటేటివ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారంటే అది టెక్నాలజీ ప్రభావం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మోడర్న్ టెక్నాలజీ అలవాటు చేసుకోవాలి. ఇంకో పక్క గ్లోబల్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి.
మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతే మీరు అనుకునేది ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. మీకు ఒక ఇది ఉండాలి, స్టూడెంట్స్కి అందరికీ చెప్తున్నా, మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు, ఈ పక్క డిగ్రీ జూనియర్ కాలేజ్ పిల్లలు ఉన్నారు. మీరు కరెక్ట్గా ఇంకొక 6-7 సంవత్సరాల్లో బయట ప్రపంచానికి క్యారియర్ ప్రారంభిస్తారు. కొంతమంది 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో, కొంతమంది 6-7 ఏళ్ళలో. ఇక్కడిచ్చే విద్య ఒక యాంగిల్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. మీకు ఏ కోర్సు కావాలన్నా చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో కొన్ని యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్స్ కానీ యూజీసీ కానీ అందరూ కలిసి కొన్ని వందల సబ్జెక్ట్స్ని ఆన్లైన్ కోర్సెస్గా పెట్టి ఓసారి ఆ యూనివర్సిటీ ఆధారంగా ఏ డిగ్రీ కావాలన్నా డిగ్రీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్. అవసరమైతే కొన్ని అడిషనల్ కోర్సెస్ మీరు చేస్తే మామూలుగా చేతి వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పిహెచ్డి డిగ్రీ వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్లో చదువుకోవడమే లెర్నింగ్ కాదు. ఎక్కడున్నా నేర్చుకోగలిగితే, దాన్ని ఏ విధంగా ఛానలైజ్ చేయాలని చేయగలిగితే డిగ్రీస్ రావడమే కాకుండా దానికి తగిన విధంగా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ క్యారియర్ కానీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని జయించాలంటే ఒక విలువైన ఆయుధం చదువు. ఇదొకటే మార్గం. ఇది కానీ మనం కానీ కరెక్ట్గా చేస్తే సంపద ఆటోమేటిక్గా సృష్టించే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని, అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఓసారి పార్టీ కోసం త్యాగం చేస్తారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చనిపోతే ఆ పిల్లలకు దిక్కుదోచిన పరిస్థితి ఉంటే అలాంటి పిల్లలకు పెట్టిన ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి భువనేశ్వర్ గారు చల్లపల్లిలో అక్కడుండే పిల్లలందరికీ చేస్తూనే దీన్ని ఒక లేటెస్ట్ కింద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయడానికి వారు ఆలోచిస్తున్నారు. 2 డికేడ్స్ అయింది. నెక్స్ట్ భవిష్యత్తుకి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది మేనేజ్మెంట్. మీరు అనుకుంటే చేయగలుగుతారు. దేశం మెచ్చే విధంగా హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, పిల్లలు మీ అందరిని ఒకటే కోరుతున్నా, నా ఆశ అంతా మీ మీదనే. 2047 వికసిత్ భారత్ మనం తయారు చేసుకున్నాం. ఇందులో మీరు చూస్తే ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు ఇప్పుడు 4వ ఆర్థిక పెద్ద వ్యవస్థ మంది. 1 or 2 yearsలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 38కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 47కి ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారు కావడమే కాకుండా భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండే అవకాశాలుంటాయి. అలాంటి 22 సంవత్సరాల్లో పిల్లలు మీరెక్కడ ఉండాలో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఒక రైట్ టైం. మీరు ఒక విజన్ పెట్టుకోండి, సిస్టమేటిక్గా పనిచేయండి. అనుకున్న లక్ష్యం కోసం మీరు పనిచేస్తే ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. అలాంటి లక్ష్య సాధన కోసం ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం. నేను కూడా ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలని అవన్నీ ఇస్తూనే ఈ ట్రస్ట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్ట్గా తయారు చేసి ఇక్కడుండే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడే హరికృష్ణ చూసాం, ఇంకొక అమ్మాయి అయితే ఎయిర్ హోస్టెస్గా చేరి చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ మన దగ్గరకు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యం. టీచర్ ఒక లెవెల్లో ఉంటారు,
టీచర్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ తీసుకుంటూనే నెక్స్ట్ లెవెల్కి ఎదగాలని మీకు ఆశ ఉంటే, డిజైర్ ఉంటే, ఆ దీక్షతో పనిచేయగలిగితే ఏదైనా సాధ్యం. వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను, ఈరోజు ఏం చేశాను, నా వల్ల ఎంతమందికి లాభం వచ్చింది, మళ్ళీ రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ఈ 20 సంవత్సరాల్లో నేనుండే పదవిలో ఏం చేయగలుగుతానని చెప్పి అనునిత్యం ఆలోచిస్తాం. ఈరోజు మీరు చూస్తుంటారు, హైదరాబాద్ విజన్ 2020లో నేను రిలీజ్ చేసి 2000లో రిలీజ్ చేశాను, విజన్ 2020 అని. ఆ రోజు అందరూ నవ్వారు. ఈరోజు ఆ విజనే కాదు, దానికంటే బెటర్గా హైదరాబాద్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు విజన్ 2047కి తయారు చేశాం. ఇక్కడ తెలంగాణలో కూడా తయారు చేస్తున్నారు. ఆంధ్రాలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. ఆ రోజుకి ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా నెంబర్ 1 and 2గా భారతదేశంలో ఉండాలనేది నా ఆకాంక్ష. తప్పకుండా ఇది జరుగుతుంది. అది జరగాలంటే ఈ పిల్లలే దానికి సాధకులని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఇన్స్టిట్యూట్లో చదివిన ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడున్నా మీకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి, మీ గుర్తింపు ద్వారా ఎన్టీఆర్ స్కూల్ యొక్క బ్రాండు పెరగాలి. రెండోది, చాలామంది ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ చదువుకున్న మీరందరూ ఇదేదో మానిటరీ కోసం పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు. ఇది నో లాస్ నో ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ ప్రాఫిట్ కాదు, మానవ వనరుల్ని తయారు చేయడానికి పెట్టిన ఇన్స్టిట్యూట్. కాబట్టి తిరిగి మీరు పే బ్యాక్ కొన్ని రోజులు రండి, మీ జూనియర్స్ని ఇన్స్పైర్ చేయండి, మీ సక్సెస్ స్టోరీ చెప్పండి. మీకు తోచిన విధంగా వాళ్ళని కూడా పైకి తేవడం కోసం మీరు కూడా పనిచేయగలిగితే ఇది సాధ్యమవుతుంది. నాకు ఒక కోరిక ఉంది, మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు, కానీ చాలదన్న ఉద్దేశం. ఎందుకంటున్నానంటే పోటీ ప్రపంచంలో అనునిత్యం పోటీ ఉంటుంది. టీచర్లకు అనునిత్యం పరీక్షలే. మీరు పిల్లలకు పరీక్షలు పెట్టి మీరు మాత్రం రెస్ట్ తీసుకుంటే మీరు ఎక్స్పోజ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్ టీచర్స్. ఒకవేళ కానీ మీరు టీచర్స్ కానీ పికప్ కాకపోతే పిల్లలు ఆన్లైన్ చదువుకొని మీకు టీచ్ చేసే పరిస్థితికి వస్తారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు, ఏజ్ కూడా అవసరం లేదు, చిన్న పెద్ద లేదు, ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ డెమోక్రటైజ్డ్. తెలివైన వాడు ఏ సోర్సెస్ ద్వారా అయినా నేర్చుకునే అవకాశం వస్తుంది. కానీ మీరు చేయాల్సింది అది నేర్చుకోవాలంటే స్కిల్లింగ్ మీరు నేర్పించగలిగితే ఈజీగా వాళ్ళకు అభ్యసించడానికి అవకాశం వస్తుంది. మీరు ఒక మెంటర్గా, ఒక గైడ్గా, ఒక స్ఫూర్తిగా మీరు ఉండగలిగితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు. మరొక్కసారి వండర్ఫుల్ ఈవినింగ్, చల్లగా ఉంది. పక్కనే గండిపేట రిజర్వాయర్ అయితే మేము చాలా రోజులైంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లెజెంట్ మూమెంట్స్ చూసిన తర్వాత నాకు పాత స్టోరీస్ అన్నీ ఒక సినిమాలో జరిగినాక ఇప్పుడు ఎట్లా తిరిగి వస్తుందో ఆ మార్గం అంతా కూడా జ్ఞాపకం వస్తున్నాయి. ఎనివే, భువనేశ్వర్ గారిని, మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఇక్కడికి పిలిచి మళ్ళీ పాత రోజులన్నీ గుర్తు చేయించిన దానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు. మిమ్మల్ని చూసి మీతో మాట్లాడే అవకాశం వచ్చిన దానికి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. All the school staff, college staff, NCC, both school and college teams.
So please be ready for the group photo. Please be at the dais.